కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు నలుగురు కలిసినా కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అంటే హెచ్సియు దగ్గర ఏం జరుగుతోంది, హెచ్సియు ఏమైతుంది, హెచ్సియు గురించి అటు రాష్ట్ర సర్కార్ కావచ్చు, కోర్టు చెప్పింది కావచ్చు, స్టూడెంట్స్ చేస్తున్న ధర్నా కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్చించుకుంటున్నారు. ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించుకుంటున్నారు. సరే, అసలు ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది, కోర్టు స్టే వరకు దారి తీసిన పరిణామాలు ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడబోతున్నాం. మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం గారు. సార్ నమస్తే. ఏమైతుంది సార్, మొత్తం లాస్ట్కి వస్తే హెచ్సియు ఇక అయిపోతుంది, సరే మీ వైపే ఉంది అని అనుకున్నారు అందరూ. కానీ బాగా వరుస పెట్టి ఆ ఎపిసోడ్స్ చూసిన తర్వాత మీ చేయి దాటిపోయింది అనుకోవచ్చా? మా చేయి దాటిపోలేదు. వాస్తవ విషయాలు ఆ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు తెలియక చేసినటువంటి పనులు ఇవన్నీ, ధర్నాలు కానీ, రస్తారోకలు కానీ, నిరసనలు కానీ, వాళ్ళకు వాస్తవ విషయాలు తెలుసుకోవాలి. వాస్తవానికి ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదది. ఆ 400 ఎకరాలు అనేది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు. అసలు యాక్చువల్ గా ఆ 400 ఎకరాలకు సంబంధించింది మొత్తం అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ 2300 ఎకరాలు. అది ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ 2300 ఎకరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి 2300 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా శాఖలు, ఆయా డిపార్ట్మెంట్లకు అవసర నిమిత్తం అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని అడిగిండ్రు కాబట్టి అప్పుడు 2300 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆయా శాఖలకు సంబంధించిన ఆయా డిపార్ట్మెంట్లకు అవసరాల నిమిత్తము ఒకరికి 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయారు. అయితే తర్వాత ఒక 1600 ఎకరాలలో ఈ సెంట్రల్ యూనివర్సిటీ కట్టడం జరిగింది. ఈ 400 ఎకరాలకు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదు. అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ పరాడి ఉన్నది. తర్వాత అక్కడ ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీలో కట్టడాలు ఉన్నది, ఆ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఆ 400 ఎకరాలకు దీనికి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి 1600 ఎకరాస్ కి ఇప్పుడు అంటే ఇట్లా అవునా చుట్టూ పరాడి. అచ్చా, ఈ 400 సెపరేట్ ఉంది, సెపరేట్. దీనికి ఆ 400 సంబంధం లేదు. సంబంధం కంచె ఉంది, చుట్టూ పరాడి. అయితే ఈ 400 ఎకరాల సంగతి ఏంటంటే 2003లో, ఎందుకంటే మీ మీడియా ద్వారా ప్రజలకు తెలవాలి, స్టూడెంట్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు బిల్లారావు కంపెనీకి 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే నేను పెద్ద కంపెనీ పెడుతున్నా ఇక్కడ అని చెప్పి అప్పుడు 2003లో అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంతో ఒప్పందం కుదిరించుకున్నాడు. చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదిరించుకొని నేను పెద్ద కంపెనీ తీసుకురావడం మూలంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడుతో ఒప్పందం కుదిరించుకున్నాక చంద్రబాబు నాయుడు 400 ఎకరాలు బిల్లీరావు అనే అతనికి ఇవ్వడం జరిగింది. అతని కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ కంపెనీ తీసుకురాలేదు. బిల్లీరావు అని అతను కంపెనీ తీసుకురాలేదు. రెండవది 2004లో చంద్రబాబు నాయుడు దిగిపోయిండు, అంటే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో ఈ 400 ఎకరాల భూమి విషయంలో బిల్లీరావుకు నోటీసులు జారీ చేశాడు. నువ్వు కంపెనీ తీసుకురాలేదు, నువ్వు ఈ భూమిని ఆక్రమించుకుంటున్నావు, నీ కంపెనీ పేరు చెప్పుకొని, ఇది నీకు కుదరదు అని చెప్పి భూమి రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటుందని చెప్పి అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు నోటీసులు జారీ చేశాడు. వెంటనే ఈ బిల్లీరావు అన్నట్టయినా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో వాదుపోదాలు జరిగాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ని పెట్టాడు. అడ్వకేట్ జనరల్ దాని మీద వాదుపోదాలు చేశాడు. అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆ యొక్క 400 ఎకరాలు రావడం జరిగింది. అప్పటికి సరే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన వెంటనే అక్కడ తెలంగాణ ఉద్యమం మొదలైంది. పెద్ద ఎత్తున మొదలైంది. అది
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం చేస్తున్న అవును సమయం అది. అవును అప్పుడు ఈ 400 ఎకరాల విషయంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒక దిక్కు నడుస్తున్నది కాబట్టి ఆ 400 ఎకరాల గురించి ఉద్యమం నడుస్తుంది. అవును ఈ ఉద్యమం నడిచింది, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలంతా ఉద్యమం చేశారు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి 2014. ఓకే 2014లో 2014లో టిఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారు, చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. అలా కుమారుడు కేటీఆర్ ఐటీ మంత్రి అయ్యాడు. అయితే అప్పుడు ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ శాఖ మంత్రి ఏమో కేటీఆర్. 2015-16లో బిల్లీరావు సుప్రీంకోర్టుకి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అప్పటికి. ఓకే అయితే ఈ సుప్రీంకోర్టుకు పోయినప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కొడుకు ఐటీ మంత్రిగా 2015-16లో బిల్లీరావు వచ్చాడు. ఈ కేసీఆర్ దగ్గరకును, కేసీఆర్ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ దగ్గరకును ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిండు, మీరు సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టకండి, నాకు చంద్రబాబు నాయుడు గారు 400 ఎకరాలు ఇవ్వడం జరిగింది, నేను సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, మీ ప్రభుత్వము మరి దాని విషయంలో మీరు కొంచెం పట్టించుకోవద్దు, నేను కంపెనీ పెట్టుకుంటా అని చెప్పి ఈ కేటీఆర్ తోను కేసీఆర్ ముఖ్యమంత్రి కదా వాళ్ళిద్దరితో డిస్కషన్ చేశాడు. చేస్తే లోపకర్ ఒప్పందాలు కుదిరించుకొని అప్పుడు బిల్లీరావు అనే అతను 500 కోట్లకు ఒప్పందం కుదిరించుకున్నాడు. ఎవరికి? అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేటీఆర్ తో. నిజంగా బిల్లీరావు వాళ్ళతోని అట్లా లోపాయికారికంగా ఒప్పందం చేసుకున్నట్టు ఏంటి ఆధారాలు అడుగుతారు కదా జనరల్. మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ 100%. బిల్లీరావుతోని పూర్తి వివరాలు తెలుసుకున్నాక మీతో మాట్లాడుతున్నాం. నేను 1000 కోట్లు నష్టపోయిన మాట్లాడిన తర్వాత మీతో మాట్లాడుతున్నాం. అప్పటిదాకా ఈ ప్రజలకు తెలియదు, ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా తెలియదు, మా ముఖ్యమంత్రికి తెలిసే విషయం. అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మీరు ఎట్లా నమ్మాలా? ఆ బిల్లీరావే వచ్చి చెప్పొచ్చు కదా, మరి ఆయనతోనే చెప్పవచ్చు కదా, విషయం లాస్ అయింది ఆయనే కదా. మంచి ప్రశ్న వేశారు, దానికి నేను జవాబు చెప్తాను మీకు. ఈ బిల్లీరావు అనే అతని మీద ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ వాళ్ళతో లోపకర్ ఒప్పందం కుదిరించుకున్న తర్వాత కేసీఆర్ కేటీఆర్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ పెట్టలేదు. ప్రభుత్వం తరఫున అక్కడ సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టలేదు, కొట్లాడలేదు, ఎవరు లేదు. కాబట్టి ఆయన 500 కోట్లు నమ్మి ఇచ్చాడు. అక్కడ మోసపోలే. 500 కోట్లు ఇవ్వడంతో ఆ వీళ్ళు ఓకే రైట్, నీ భూమి దగ్గర నీ భూమి జోలికి రావా, 400 ఎకరాలు నువ్వే ఆ కేసు గెలుచుకొని నువ్వే ఉండు, మా ప్రభుత్వం తరఫున మేము కొట్లాడమని ఒప్పందం కుదిరించుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్. ఆ తర్వాత సరే అప్పుడు అడ్వకేట్ పెట్టలేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొట్లాడలేదు సుప్రీంకోర్టులో. ఎప్పుడు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు కేసీఆర్. రెండోసారి ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ రెండోసారి ఇదే కేటీఆర్ మళ్ళీ ఐటీ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ రెండోసారి ఏం చేసిండ్రు, 2018-19లో ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ మళ్ళీ బిల్లీరావుకు ఫోన్ చేసి మళ్ళీ పిలిపించుకుని బ్లాక్మెయిల్ చేశారు. ఏంటి, మేము 400 ఎకరాలు అట్లా వదిలేస్తాం నీకు అని చెప్పి మళ్ళీ మాట్లాడడంతో, అరే మీరే మాట ఇచ్చారు కదా అంటే, లేదు 400 ఎకరాల భూమి నీకు వదిలేస్తున్నాం కదా అని చెప్పి మళ్ళీ లోపకర్ ఒప్పందం కుదిరించుకొని మళ్ళీ 500 కోట్లకు బేరం కుదిరించుకున్నారు. మళ్ళీ బిల్లీరావు గారు 500 కోట్లు కేసీఆర్కు కేటీఆర్కు ముట్టడి చెప్పడం జరిగింది. ముట్ట చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా మేమే వస్తున్నాం, నువ్వు డోంట్ వరీ, నువ్వు నీ భూమి అక్కడ కంపెనీ పెట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో, ఇక మాకు అవసరం లేదు అని చెప్పి రెండోసారి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. చెప్పారు. చెప్పడంతో మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి వాళ్ళు నమ్మేశాడు, బిల్లీరావు నమ్మాడు. అయితే ఏం చేశాడు, మొత్తం 1000 కోట్లు కేసీఆర్ కేటీఆర్ మొత్తం 1000 కోట్లు తీసుకొని ఆ 400 ఎకరాలను బిల్లీరావుకు వదిలేశారు. అంటే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ పెట్టలేదు. ఈ తర్వాత మన 2003లో బీఆర్ఎస్ ఓడిపోయింది, కేసీఆర్ ఓడిపోయాడు, కేటీఆర్ ఓడిపోయాడు. మొత్తం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 2003 డిసెంబరు 7 తారీఖు నాడు
మా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్యమంత్రిగా. 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టాడు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి అక్కడ మొత్తం కొట్లాడాడు. సుప్రీంకోర్టులో అడ్వకేట్ని పెట్టి కొట్లాడారు, వాదోపవాదాలు వినిపించారు. అది రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూమి, అది గవర్నమెంట్ భూమి, ఇగో ఈ విధంగా జరిగిందని చెప్పి వాదోపవాదాలు వినిపించిన తర్వాత 2024లో సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్పు వచ్చింది. ప్రభుత్వం మళ్ళీ వెంటనే వెనక్కి తీసుకొచ్చి 400 ఎకరాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ 400 ఎకరాలు 2024లో తీర్పు వచ్చిన తర్వాత 400 ఎకరాలు వెనక్కి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసింది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీర్పు వచ్చింది. ఇది అసలు జరిగిన విషయం ఇది. అప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చాలా ఆలోచించి ఒక ఐటీ కంపెనీని తీసుకురావాలి, తీసుకొస్తే ఈ 400 ఎకరాలను డెవలప్ చేసి మరి ఒక పెద్ద కంపెనీకి ఇది మనం ఇచ్చేస్తే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని తీసుకురావాలి, ఐటీ శాఖ మంత్రి కాబట్టి పెద్దది ఒక కంపెనీ తీసుకొస్తే ఆ కంపెనీకి ఈ ల్యాండ్ ఇచ్చేస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, విద్యార్థులకు కానీ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రెండవది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావడంతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది. అది ఆలోచించి ఇద్దామనేటువంటి నిర్ణయానికి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇది ఆలోచించిన తరుణంలో కేటీఆర్ ఏం చేసిండు, ఒక మాఫియాను తయారు చేసి లక్షలాది రూపాయల మాఫియాకి ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీకి పంపించాడు. వాళ్ళను ప్రోత్సహించిందే ఇక్కడ ఈయన పంపించిన మాఫియా. స్టూడెంట్స్ మొత్తం మాట్లాడదాక మీరు వినలే. ఇక్కడ ఒక లక్షలాది రూపాయలు ఇచ్చి ఒక మాఫియాను పంపించి స్టూడెంట్స్ను బయటికి తెప్పించాడు. ఆ స్టూడెంట్స్ను బయటికి తెప్పించి వాళ్ళ ద్వారా ధర్నాలు, రస్తారోకోలు చేయించాడు. దాని వెనుక కేటీఆర్ అండ్ ఆయన మాఫియా ఉంది. కాబట్టి విద్యార్థులకు తెలియక, ఇదంతా సబ్జెక్ట్ అంతా తెలియక వాళ్ళు ధర్నాలు, రస్తారోకోలు చేయడం జరిగింది. ఇది వాస్తవ విషయాలు. దీని వెనుక మొత్తం కేటీఆర్ హస్తం ఉంది. కాబట్టి వాళ్ళంతా ధర్నాలు, రస్తారోకోలు చేసి మొత్తం గొడవ చేశారు. ఈ గొడవ చేయడంతో ఇది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి ఇదంతా ఏంటి అని ఆలోచించిన తరుణంలో ఇదే కొంతమంది విద్యార్థులతోని, కొంతమంది ఈయన మాఫియాతోని సుప్రీంకోర్టులో మళ్ళీ కేసు వేయించాడు, స్టే తీసుకొచ్చారు. ఇది జరిగిన విషయం. రెండవది, అక్కడ ఏదో జంతువులు చనిపోయినాయి, వన్యప్రాణులు చనిపోయాయి అని చెప్పి కట్టుకథలు వెళ్ళాడు కేటీఆర్. ఇది వైజాగ్ లో మొత్తం వన్యప్రాణులను అక్కడ వీడియోలు అన్ని తీసుకొచ్చి ఇక్కడ మాడిఫై చేసి ప్రజలకు సోషల్ మీడియా ద్వారా చూపించాడు. భయంకరంగా వీడియోలు వైరల్ అయినాయి. అక్కడ లేవని చెప్తున్నాం కదా. అక్కడ వాస్తవానికి మీరు మొత్తం మాడిఫై చేసినది. ఇప్పుడు మీ మీడియా ఉంది కదా, మీరు కూడా పోవచ్చు కదా. దీంట్లో దాపరికి పోయినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ వీడియోలు ఎక్కడి నుండి వచ్చినాయి? మీరే అంటున్నారు. మీ మీడియా అస్సలు మీ మీడియానే అంటుంది అడికి ఎవరిని ఓనిస్తలేరు, చుట్టూ పోలీసులు ఉన్నారని మీరే అంటున్నారు. మరి అన్నప్పుడు అక్కడ మీడియా పోనప్పుడు, ఎవరు పోనప్పుడు ఆ వీడియోలు ఎట్లా వచ్చినాయి? వన్యప్రాణులు ఏడుస్తున్నట్టు, పక్షులు ఎగురుతున్నట్టు, కేకలు వేస్తున్నట్టు, చనిపోయినట్టు, ఇండ్లకు వచ్చినట్టు. మరి ఎవరిని పోలీసు ఓనియలేకపోయి మరి ఎవరిని వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే దీన్ని ఒప్పుకున్నట్టు కదా. ఇది వైజాగ్ లో అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఎప్పుడో 2015 నుంచి ఎప్పుడో జరిగినట్టు సంఘటనలు అవి వీడియోలు తీసుకొచ్చి అది మొత్తం మాడిఫై చేసి కేటీఆర్ సోషల్ మీడియా మొత్తం దాన్ని మాడిఫై చేసి మొత్తం తెలంగాణ ప్రజలకు కండ్లకు గట్టి చూపించాడు. అవును, చెట్లు ఉన్నాయి, పక్షులు ఆబ్వియస్లీ ఉంటాయి కదా సార్, నెమళ్ళు ఉంటాయా, ఈ జింకలు ఎడికెళ్ళి వచ్చినాయి అనేది ఒకటి మాడిఫై చేసి అంటున్నా. అసలు అక్కడ లేవు. అక్కడ ఇప్పుడు అవి తీసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఇదేమైనా ప్రైవేట్ వాళ్ళు కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వం అయ్యా డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడ వన్యప్రాణులు ఉన్నాక ఎట్లా చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం మేడం, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత గల ప్రభుత్వం ఉండి వన్యప్రాణులను చంపుతే కేసులు అయితే అని కూడా తెలుసు.
ఒకవేళ వీటిని డిస్టర్బ్ చేస్తే కేసులు అయితే అని కూడా తెలుసు. అది రాష్ట్ర ప్రభుత్వం వన్యప్రాణులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మానవులను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అవును. చిన్న అంటే డాగు పోతే కూడా డాగును కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. అవును. అంటే ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. చిన్నదానికి డిస్టర్బ్ అయితే ఇక్కడ నెమలు ఉన్నది, నెమలకు చిన్నగా డిస్టర్బ్ అయితే ఇక్కడ ఉన్న అధికారులు బాధ్యులు అవుతారు. మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిదాన్ని కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వేస్తుంది? నెమళ్ళు అడవి ప్రాణులు ఉన్నాక ఎట్లా వేస్తుంది అక్కడ? ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. అది ప్రజలకు తెలియదు. మొత్తం వైజాగ్లో ఉన్నటువంటి మొత్తం ఆ వీడియోలను తీసుకొచ్చి గతంలో జరిగినటువంటి సంఘటన అక్కడ మొత్తం అక్కడ డెవలప్ చేస్తున్నటువంటి అడవి పక్కపొట్ట డెవలప్ చేస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వీడియోలను తెప్పించి ఇక్కడ దాన్ని మాడిఫై చేసి సుప్రీంకోర్టును కేటీఆర్ తప్పుదోవ పట్టించాడు. ఇక్కడ ప్రజలు తప్పుదోవ పట్టించడానికి, విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ఆ వీడియోల ద్వారా, మాడిఫై చేసిన వీడియోల ద్వారా సోషల్ మీడియా ఆయనకు ఉన్నది కాబట్టి కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియా నడిపిస్తున్నాడు ఆయన. ఆ సోషల్ మీడియాలో దీన్ని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టియడం కోసం, విద్యార్థులను తప్పుదోవ పట్టియడం కోసం ప్రయత్నం చేసి ఇవన్నీ చూపించాడు. ఇది వాస్తవ విషయాలు. వాస్తవాలు తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు మీరే అంటున్నారు లోపలికి పోనిస్తారని పోలీసు అంటే మీ మీడియానే పోలీసు లోపలికి మేడం చెప్పేది. మీరు రాష్ట్రం ప్రభుత్వము ఎవరు లోపలికి పోనిస్తలేదన్నప్పుడు మామూలు ప్రజలు ఎట్లా పోతారు నాకు? మరి వీడియోలు ఎట్లా వచ్చినాయి? దానికి ప్రశ్నకు జవాబు మీరే చెప్పాలి, మీడియానే చెప్పాలి. ఈ వీడియోలు ఎట్లా వచ్చినాయి? ఇది కేటీఆర్ కుట్ర కుతంత్రాలు కాదా? ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకోలేదు ఆయన. ఇది అసలు వాస్తవానికి జరిగింది. అందుకోసమే నేను విద్యార్థులు ఏమంటున్నా, దయచేసి మీకు తెలియదు, మీకు సెంట్రల్ యూనివర్సిటీకి ఆ 400 ఎకరాలకు సంబంధం లేదు. మీరు ధర్నాలు చేసి రస్తారోకోలు చేసి ఎవడో మాఫియాను పంపిస్తే ఆ మాఫియా మాటలు విని ఆ భ్రమలో మీరు పడి ఈ యొక్క ధర్నాలు రస్తారు. మీకేమన్నా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీకి ఏమన్నా ప్రాబ్లం వస్తే మీరు మాట్లాడండి, ఏదైనా డిస్టర్బ్ జరిగితే మాట్లాడండి. మీ స్టూడెంట్ అంటే మీ యూనివర్సిటీలో ఏదైనా ప్రాబ్లం చేస్తే అప్పుడు మాట్లాడండి. కానీ మీకు సంబంధం లేని సబ్జెక్టులలో ఒక మాఫియా తీసుకొచ్చి మీకు చెప్తే మీరు ఆ మాఫియా మాటలు విని మీరు బయటికి వచ్చి మీరు ధర్నాలు రస్తారోకోలు చేస్తే ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు రేపు పొద్దుగల యువతకే కదా ఉద్యోగాలు వచ్చేటి, చదువుకున్న వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చేటి. దాన్ని ఆలోచించవలసిన అవసరం విద్యార్థులందరి మీద ఉంది, విద్యార్థులు గమనించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఇంకో చర్చ ఏం నడుస్తుందంటే సార్, అవే 400 ఎకరాలు ఎందుకు? వేరే కాడికి వెళ్ళి వేరే దగ్గర పెట్టచ్చు కదా. ఇప్పుడు అంత గ్రీనరీ ఉంది, దాన్ని అంతా చెడగొట్టి ఆన్నే కట్టాల్సింది ఏముంది? ఆల్రెడీ అక్కడ కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది, ఆక్సిజన్ అవసరం కదా. ఈ చర్చ కూడా నడుస్తుంది. అయితే మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 400 ఎకరాలు అనేది అటవీ శాఖకు సంబంధించింది కాదు. అటవీ శాఖకు సంబంధించిన భూమి కాదు. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి. అది అటవీ శాఖ, మీరు అనే ప్రశ్న ఎక్కడ ఉన్నదంటే అటవీ శాఖకు సంబంధించిన భూమి అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పొట్టచ్చు. అటవీ శాఖకు సంబంధించిన భూమి కాదు, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమిలో వాస్తవానికి చెట్లు పెరిగినాయి, పట్టించుకోలేదు, చెట్లు పెరిగినాయి. కాబట్టి చెట్లు పెరిగినాయి కాబట్టి దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి అవసర నిమిత్తం ఎప్పుడు అవసరం ఉన్నా దాన్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు మంచిగా లేవు. రాష్ట్రం మొత్తం సర్వనాశనం చేసి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేటీఆర్ మొత్తం రాష్ట్రాన్ని దోసుకొని వెళ్ళిపోయారు. రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ లేదు కాబట్టి రాష్ట్ర పరిస్థితులు మంచిగా లేవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఏ అవసరాల నిమిత్తమైనా ఉపయోగించుకోవచ్చు. అందుకోసమే దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఈ 400 ఎకరాల కాడికి వచ్చేవరకే కేటీఆర్కి ఇంత పరిశాన్ అవుతున్నారు. అమ్మా 30,000 ఎకరాల భూమి రాష్ట్రంలో, 30,000 ఎకరాల భూమి నిజాంకు సంబంధించిన నిజాం వంశస్థులకు సంబంధించినటువంటి 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చి 30,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద చేసి 10,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద వేసి 10 ఏళ్లలో అమ్మేశాడు. బినామీ పేర్లతో 1,000 కోట్లు సంపాదించాడు. ఇంకా 20,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు. ఇంకా 20,000 ఎకరాల భూమి. ఇది నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి గురించే నేను మాట్లాడుతున్నా, వేరే భూమి కాదు. నిజాంకు సంబంధించినటువంటి వంశస్థుల భూమిని 30,000 ఎకరాల భూమిని రికార్డుకి ఎక్కియాలని ధరణి తీసుకొచ్చాడు. అసలు యాక్చువల్గా ధరణి దానికోసం తీసుకొచ్చాడు. ఆ ధరణి తీసుకొచ్చి 10,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద పెట్టి అమ్మేశాడు. దాంట్లో 1,000 కోట్ల రూపాయలు ఆయనకు వచ్చాయి. ఇంకా 20,000 ఎకరాల భూమిని బినామీ పేర్ల మీద పెట్టుకున్నాడు. కేటీఆర్ హైదరాబాద్ చుట్టూ
హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళందరి పేర్ల మీద బినాం పేర్ల మీద పెట్టేసుకున్నారు. ఈ 30,000 ఎకరాల భూమి గురించి ఇది రాష్ట్రం ప్రభుత్వానికి తెలుసు. మొత్తం దాని మీద విచారణ జరుగుతుంది. జరుగుతుందా? 100% జరుగుతుంది. ఇప్పుడు ఈ 400 ఎకరాలు ముట్టుకోకుండా మరి ఆ నిజాం ప్రభుత్వానికి సంబంధించిన భూమిని మీరు స్వాధీనం చేసుకొని అక్కడ డెవలప్ చేయొచ్చు కదా సార్? ఆల్రెడీ రికార్డుకి ఎక్కింది. దాని మీద కోర్టుకి వెళ్తారు. ఆల్రెడీ రికార్డుకి ఎక్కింది. గవర్నమెంట్ రికార్డుకి ఎక్కించుకున్నది. ఓకే. ఆల్రెడీ అన్ని రికార్డులకు ఎక్కినాక దాన్ని ఏం చేస్తారు? దాని దగ్గరికి పోయిన మనకు కూడా కోర్టుకి వెళ్తారు. అచ్చా. ఇవన్నీ ఓకే. ఉంటాయి కదా, సో లీగల్ ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ వస్తాయి కదా. కాబట్టి ఇవన్నిటి మీద విచారణ ఉంది. రెండవది, ఇదే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి అటవీ భూములు గిరిజనులై, లంబాడీలై మొత్తం 100,000 ఎకరాల భూమి వాస్తవానికి వాళ్ళు ఎప్పుడు 100 సంవత్సరాల క్రితం నుంచి దాన్ని సాగు చేసుకుంటున్నారు. అడవిలో ఉన్నటువంటి గిరిజనులు, లంబాడీలు సాగు చేసుకుంటున్నటువంటి భూమి ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గిరిజనుల సంపదను, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను, లంబాడీలు సాగు చేసుకుంటున్న భూములను మొత్తం 1000 ఎకరాల భూమిని గుంజుకోవడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం అటవీ భూములన్నీ దుండేవాడికే భూమి అని పెట్టి అది గిరిజనులకు, లంబాడీలకు ఉచితంగా మీరు ఆ సంపద మీదే కాబట్టి, మీరు అడవులు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని సాగు చేసుకొని మీరు బతకండి అని చెప్పింది ఇందిరాగాంధీ గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి భూములన్నీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ వీళ్ళు కలిసి కుట్ర చేసి మొత్తం అటవీలో ఉన్నటువంటి భూములని గుంజుకొని కంపెనీలకు, పెద్ద కంపెనీలకు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చి వాళ్లకు ఇవ్వడం, 100 కోట్లు కమిషన్ తీసుకొని 1000 ఎకరాల భూములను వాళ్లకు కంపెనీలకు అప్పయిపోయారు. గిరిజనులు, లంబాడీలకు సంబంధించిన మొత్తం అటవీ భూములన్నీ కొట్టేసి, మొత్తం తీసేసి అటవీ శాఖకు సంబంధించిన భూములన్నీ కొట్టేసి ఇంకా కంపెనీలకు ఇచ్చారు. అదే విధంగా ఇంకా కొన్ని భూములను ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ బినామీ పేర్ల మీద పెట్టుకొని, బినామీ పేర్ల మీద రాసి 100 ఎకరాల భూమి మరి అయినా ఆ కంపెనీల పేరు ఉండదు. అవన్నీ నకిలీ కంపెనీలు, డూప్లికేట్ కంపెనీలు. ఆ కంపెనీలు ఇప్పుడు లేవు. అలాంటి కంపెనీల పేర్లు పెట్టుకొని, నకిలీ పేర్లు పెట్టుకొని, వాళ్ళకు బినామీ పేర్లు పెట్టుకొని వాళ్ళ బంధువులకు 100 ఎకరాల భూమి, 1000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద కూడా కంపెనీలకు ఇచ్చేశారు. ఇటువంటి దుర్మార్గ పనులు చేశారు. మొత్తం అడవులను నరికేశారు. మరి అప్పుడు ఇటువైంది ఈ ముఖ్యమంత్రికి? అప్పుడు ఏం మాట్లాడలేదు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. మరి ఆనాడు వాళ్ళు మొత్తం భూములన్నీ ఇతర కంపెనీలకు ఇచ్చుకున్నారు. దొంగ కంపెనీలకు తీసుకొచ్చారు. వాళ్ళకి బినామీ పేర్లు పెట్టుకున్నారు. 100,000 ఎకరాలు వాళ్ళ బినామీ పేర్ల మీద కంపెనీలకు ఇచ్చుకున్నారు. ఇతర కంపెనీలకు కూడా 100 కోట్లకు 1000 కోట్లు తీసుకొని కమిషన్ తీసుకొని కంపెనీలకు అప్పచెప్పారు. మరి అప్పుడు ఇది ప్రజలను ఎవరన్నా నోరు తెరిస్తే ఉక్కుపాదం మోపారు. విద్యార్థులను అరెస్ట్ చేశారు, ప్రజలను బయటకు రాకుండా చేశారు, ఉద్యమకాలను బయటకు రాకుండా చేశారు. దాని గురించి మాట్లాడినటువంటి కోదండరామును అరెస్ట్ చేసి లోపల పెట్టారు. దాని గురించి మాట్లాడిన మందకృష్ణ గారిని మాట్లాడితే లోపల జైలుకు పంపించారు. దాని గురించి మాట్లాడితే మమ్మలను ఉక్కుపాదం మోపారు, మా మీద కేసులు పెట్టారు. ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు మాట్లాడినా ఉక్కుపాదం మోపుకుంటూ వచ్చారు, బయటికి రానియలేదు. ఎవడన్నా మాట్లాడితే అడవిని నరికిందని మాట్లాడితే, మరి ఆనాడు అడవులను నరికి అడవు ప్రాణులన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి, ఇతర రాష్ట్ర అడవులలోకి వెళ్ళిపోయినాయి. సమాధానం చెప్పలేదు కేటీఆర్ అంటాడు. నేను అప్పుడు దానికి ప్రశ్నకు జవాబు చెప్పాలి. నేను ఒక ఉద్యమకారునిగా, తెలంగాణ చైర్మన్గా, నేను తెలంగాణ ఉద్యమకారునిగా అడుగుతున్నా. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు ఏలేదు? ఇది అప్పుడు ఈ మన్యప్రాణుల గురించి అర్థం కాలేదా? రెండవది, గుట్టలు, మొత్తం తెలంగాణ ఉన్నటువంటి గుట్టలన్నీ గ్రాడ్యుయేట్లకు, క్వారీలకు 100 కోట్ల కమిషన్లు తీసుకొని ఆ పేపర్ గుట్టలని మొత్తం తీసాడు. ఇక్కడ హైదరాబాద్లో గుట్టల మధ్యలోకి వెళ్ళి రోడ్లు తీసిచ్చాడు ఆయన గెస్ట్ హౌస్లకు పోవడానికి. వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భూములు కొంటే ఆ భూములకు రోడ్లు తీయడానికి ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో మొత్తం ఆ గుట్టలు పలుగొట్టి దాంట్లోకి వెళ్ళి రోడ్లు వేయించాడు.
ఆయన గెస్ట్ హౌస్లకు పోవడానికి, వాళ్ళకు సంబంధించినటువంటి భూములకు పోవడం కోసం. అన్ని లాక్కోవచ్చు కదా సార్ తెలంగాణ ప్రజలు, ఇప్పుడే కదా, అదే ఎదురు చూస్తున్నారు. ఇదే కదా 16 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి కొద్దిగా ఓపిక పట్టండి. అయ్యో ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు దాని మీద ఒకటేనుకుంటే వస్తుంది. మేము 16 నెలలే కదా, 16 ఏళ్ళు కాదు కదా, మేము 16 నెలలు అవుతుంది నడుస్తుంది గవర్నమెంట్. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. అంటే ఇంత దుర్మార్గ పనులు చేసుకుంటూ రాష్ట్రంలో ఇంత దుర్మార్గ పనులు చేసుకుంటూ పరిపాలన నడిపించినాడు. ఆ రోజు 10 ఏళ్ళు పరిపాలన నడిపించారు. గుట్టలు, చెట్లు, అడవిలు లేకుండా చేసిన దుర్మార్గులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, వీళ్ళ కుటుంబం. రాష్ట్రంలో ఏ గుట్టలు వదలలేదు. గ్రాండెట్ వాళ్ళకి ఇచ్చారు, గ్రాండెట్ వాళ్ళ బినాం పేర్ల మీద వేయించారు. అదేవిధంగా కోరి ఇసుక లేకుండా అసలు రాష్ట్రంలో విచ్చలవిడిగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా నడిపించారు. మొత్తం 7 లక్షల కోట్లు అప్పు చేసి దాంట్లో 3 లక్షల కోట్లు దోసుకున్నారు. లక్షల కోట్లు ఇప్పుడు 3 లక్షల కోట్లు దోసుకున్నారు. భూముల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు, రంగనాయక్ ప్రాజెక్టు, అనేక ప్రాజెక్టుల పేరు మీద మొత్తం 1000 కోట్లు, లక్షల కోట్లు దోసుకొని ఇయ్యల్లో 7 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసి పెట్టారు. దాంట్లో 3 లక్షల కోట్లు వీళ్ళ కుటుంబం దోసుకున్నది. ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో 50,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చింది కవితకు? ఎక్కడి నుండి వచ్చినాయి? ఇదే కేటీఆర్కు అక్కడ దుబాయ్లో పెట్టుబడి పెట్టారు 25,000 కోట్లు. ఎక్కడి నుండి వచ్చాయి ఇవన్నీ? అమెరికాలో 50,000 కోట్లు పెట్టుబడి పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చినాయి? అంతకుముందు పరిస్థితి ఏంది, ఇప్పుడు పరిస్థితి ఏంది? అదేవిధంగా లండన్లో ఎక్కడి నుండి వచ్చాయి? అక్కడ 30,000 కోట్లు పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చాయి ఇదంతా? హరీష్ రావు సింగపూర్లో 25,000 కోట్లు పెట్టాడు. ఆ ప్రతి 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతాడు హరీష్ రావు. ఇక్కడ నేను ఒకటి అడగాలి సార్, ఆరోపణల వరకే మీరు కన్ఫైన్ ఉంటున్నారు, ఆధారాలు ఏడ చూపెట్టట్లేదు. ఒకటి, మీరు ఆరోపణలు ఇన్ని చేశారు కదా, లక్షల కోట్లు దోచిరు అని అధికారంలోకి వచ్చారు. 16 నెలలు అవుతుంది. ఏం దోచిండ్రు ఏంది అనేది ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఒకటి, ఇప్పుడేమో మరి 400 ఎకరాలకు సంబంధించి మీరు కూడా దోచుకుంటున్నారు, మీరు కూడా అమ్మేస్తున్నారని మీ మీద కూడా అది ఆరోపణ వస్తుంది. మరి ఎట్లా నమ్మేది ప్రజలు? ఇది మొత్తం అద్దంలో చూపించినట్టు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 400 ఎకరాలు పలాని ఐటీ కంపెనీకి ఇస్తున్నాము. ఇది ప్రతి రిపోర్ట్ మీడియా ఉన్నది, ప్రజలకు చూపిస్తున్నాము, ప్రభుత్వం చూస్తున్నది, ప్రభుత్వ అధికారులు చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు, మీడియా చూస్తుంది. 400 ఎకరాలను పలాని కంపెనీకి ఇస్తున్నాము, దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. ఇది ఓపెన్ చూపించుతున్నాం. ఏదైనా ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాస్వామిక ప్రభుత్వము. ఇది ప్రజలకు ప్రతి ఒక్కటి ప్రజలకు చూయించుకుంటేనే అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వారికి ఏర్పడే నాటికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజుకు రాష్ట్ర బడ్జెట్ జీరో. రాష్ట్ర బడ్జెట్ జీరో. వచ్చే వరకు 1 రూపాయి లేదు దాంట్లో. ఈయన స్కీములన్నీ పెట్టారు, నోరు తెరుచుకొని కూర్చున్నారు. పరిస్థితి మంచిగా లేదు. మొత్తం ఏం చేసిందంటే మొత్తం 1 రూపాయి లేకుండా మొత్తం దోపిడీ జరిగింది. మిగులు బడ్జెట్ లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను పరిపాలించాలంటే అనేక నిధులను సమీకరించుకుంటూ జీతాలు ఇచ్చుకుంటూ, ఇప్పటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15-18 తారీఖు నాడు వస్తుండే ప్రభుత్వ ఉద్యోగులకు, అటెండర్ నుంచి ఆఫీసర్ల దాకా 15 నుంచి 18 తారీఖు వరకు జీతాలు ఇస్తుంది. అది మీకు కూడా తెలుసు, మీ మీడియాకు క్లారిటీగా తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఫస్ట్కు అందరికి జీతాలు పడుతున్నాయి. ఎన్ని కష్టాలు అనుభవించినప్పటికీ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు టైం టు టైం వేయాలని. పైసలు లేవు అనేది జనరల్ పబ్లిక్ కి కూడా అర్థమైపోయింది కదా. అంటే ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఏం డిసిషన్ తీసుకోబోతుంది? కోర్టులో ఉంది. ఇదండి ఈ విషయాలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. ఇంకోటి, మీరు ఇంతకు ముందు ఒకటి అన్నారు, ఎక్కడి నుండి ప్రూఫ్? అమ్మా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ఈ విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతుందో కూడా చెప్తాను. కవిత రెంట్కున్నది, ఇక్కడ బంజారా హిల్స్లో రెంట్కున్నది, ఇల్లు రెంట్కున్నది. అప్పుడు 56,000 ఏమో రెంటు ఆ ఇల్లుకు రెంట్కున్నది. ఇవాళ 150 కోట్లతో ఇల్లు కట్టింది. ఇది వాస్తవమా కాదా? నన్ను ప్రూఫ్ ఇవ్వమంటున్నావు కదా, ఇది వాస్తవమా కాదా? ఆమె ఇంట్లోకి మీరు పోయినరో లేదో నాకు తెలియదు, ఎప్పుడైనా ఇంటర్వ్యూకి పోయినరో నాకు తెలియదు. కానీ ఆమె 50,000 రూపాయలతోని మలేషియా నుంచి, ఇతర కంట్రీస్ నుంచి ఆమె తాగే కప్పు కూడా బయట దేశందే, ఆమె కూర్చుండే కుర్చీ కూడా బయట దేశందే, టేబుల్ మీద పెట్టే అటువంటి చిన్న కప్పులు, చిన్న డెకరేషన్ కప్పులు కూడా
బయట కంట్రీస్ నుంచి వచ్చినాయి 50 కోట్లతో 50 కోట్లతో బయట నుంచి తెప్పించింది. 150 కోట్లతో ఇల్లు కట్టింది. ఆ ఇల్లు అయితే వాస్తవంగా చూసిండ్రు కదా. మరి అంతకుముందు ఇల్లు లేదు కదా, అంతకుముందు ఇల్లు లేదు కదా, మరి ఇప్పుడు ఎట్లా వచ్చింది అని అంటున్నా. సేమ్ టైం నేను ఉద్యమం చేస్తున్నా. నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్. నేను ఉద్యమం చేస్తున్నా. నేను నా మీటింగ్లకు ఆమెను ఆహ్వానించిన, నన్ను విలువ అంటే ఎన్నోసార్లు నా మీటింగ్లకు ఆహ్వానించిన. అటువంటిది ఇయల్లో సేమ్ నేను ఇంటికి ఆ రోజు కూడా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇల్లు అన్న ఇది తమ్ముడు ఇది నేను 56,000కు రెంట్కుంటున్నానని చెప్పింది. ఇయల్లో మరి 150 కోట్లతో ఇల్లు కట్టి 50 కోట్లతో ఇతర కంట్రీస్ నుంచి వెళ్ళి మొత్తం తెప్పించి ఆమెకు ఫామ్ హౌస్, ఆమెకు 500 ఎకరాల భూమి, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో 3 ఇండ్లు. దుబాయ్లో ఇండ్లు చూపిస్తాను, మీరు వస్తారంటే నేను చూపిస్తాను. మొత్తం రికార్డు ఉంది నా దగ్గర. దుబాయ్లో 3 ఇండ్లు 180 కోట్లకు ఒక ఇల్లు. అది వివిఐపి ఏరియాల అక్కడ రాజులు ఉండే ఏరియా. అది మొత్తం 180 ఒక్కొక్క ప్లాట్ అంటే 500 కోట్లతో 3 ప్లాట్లు కొన్నది అక్కడ. ఇది వాస్తవం. లేదు అంటే లేదు అని చెప్పానండి మీ మీడియా ద్వారా. లేదు నాకు దుబాయ్లో అని చెప్పినప్పుడు నేను డైరెక్ట్గా నేనే మీడియాను పట్టుకుని దుబాయ్ పోయి ఆ ఇల్లు చూపిస్తాను. ఇది వాస్తవం. కేటీఆర్కు అమెరికాలో మొన్న లేటెస్ట్గా మొత్తం ఒక 5 ఎకరాల ఇల్లు కొన్నాడా లేదా అది కూడా చూపిస్తాను. అక్కడ కూడా చూపిస్తాను. ఇప్పుడు అక్కడ 500 కోట్లతోని ఇల్లు కొన్నాడా లేదా అమెరికాలో అది చూపిస్తాను. అమెరికాలో కంపెనీలో డబ్బులు పెట్టిండా లేదా మొత్తం రికార్డ్ వస్తుంది కదా. తొందరగా ఇతర దేశాలు పెట్టినంత ఈజీగా రాదు కదా. దానికి పర్మిషన్లు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ ఉంటుంది. అక్కడ నుండి కూడా మొత్తం తీసుకోవాలి. ఇదంతా ఉంటుంది కొన్ని. అదేవిధంగా లండన్లో కవిత ఇల్లు ఉన్నదా లేదా, రాజు అప్పుడు రాణులు ఉండే ఇల్లు, మరి అక్కడ కూడా 500 కోట్లతో ఇల్లు ఉన్నది. ఇవన్నీ ప్రూఫే కదా. అంటే ఎందుకు నేను చెప్తున్నంటే ఇక్కడ ఫామ్ హౌస్ హరీష్ రావు పరిస్థితి ఏంది, అక్కడ ఫామ్ హౌస్లు 2-3 ఫామ్ హౌస్లు అంతకుముందు లేవు కదా. అంతకుముందు మేము కలిసే ఉద్యమం చేసినాం కదా. మరి ఫామ్ హౌస్లు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇక్కడ ఇన్ని 100 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చింది? రెండవది, ఇదే కేటీఆర్ కు హైదరాబాద్ గురించి చెప్తున్నా నేను, ఇతర దేశాల గురించి మీకు చెప్పిన ఆల్రెడీ. ఇక్కడ మైనాబాద్ లో మరి 500 స్థాయిలో ఇల్లు ఎట్లా కట్టిండు 500 కోట్లతోని? ఎక్కడి నుండి వచ్చింది? బంజారాహిల్స్ లో అక్కడ ఉన్న ఇల్లు ఇక్కడ 500 కోట్లతోని ఇల్లు కట్టావు. మళ్ళీ ఆయనకు ఫామ్ హౌస్ 100 ఎకరాలల్లా, బామ్మర్దికి ఒక ఫామ్ హౌస్, బామ్మర్దికి ఒక ఇల్లు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ ఫామ్ హౌస్లు, ఈ ఇండ్లు 100 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చినాయి? 2014 కన్నా ముందేంది, 2014 తర్వాత ఏంటిది అనేది పూర్తి డిస్కషన్ పెట్టండి, పిలవండి ఒకసారి. ఒక ఉద్యమకారునిగా కేటీఆర్ వాడు ఉద్యమం చేయలే. కేసీఆర్ అర్జెంటుగా తెలంగాణ వచ్చే పరిస్థితి ఉన్నది, నువ్వు రారాబాయ్ అంటే వచ్చి ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. అని మేము ఉద్యమం చేసినాం. తెలంగాణ ఉద్యమం నేను చేసిన కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇది కేసీఆర్కు తెలుసు కదా. తెలంగాణ ఉద్యమం చేసినండి. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ప్రతిపక్ష నాయకునిగా ఒప్పించి నేను లెటర్ ఇప్పించినండి. జగన్ దగ్గర ఒప్పించి మాజీ ముఖ్యమంత్రి జగన్ దగ్గర లేఖ ఇప్పించినండి కేంద్ర ప్రభుత్వానికి. తెలంగాణ ఉద్యమం చేసినండి. తెలంగాణ ఉద్యమంలో కీలక పత్రం వహించినండి. కాబట్టి నాకు తెలుసు ఎవరి చరిత్ర ఏందో మొత్తం తెలుసు. నేను ఒక ఉద్యమ నాయకునిగా మాట్లాడుతున్నా. నాకు తెలుసు వాళ్ళ అందరి చరిత్ర. ఎందుకంటే వాళ్ళకి అంతకుముందు ఉన్నది ఏంది ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులు ఏంటి. ఇవాళ పార్టీకి అంతకుముందు పార్టీకి 0, ఇవాళ ఏంది 1500 కోట్లు ఎక్కడి నుండి వచ్చింది? ఎన్ని కమిషన్లు తీసుకుంటూ వస్తుంది? కంపెనీలను ఎంతమందిని బెదిరిస్తే వాళ్ళు పార్టీ ఫండ్ ఇవ్వాలి, ఎంతమంది పెట్టుబడిదారులను బెదిరిస్తే పార్టీ ఫండ్ ఇవ్వాలి, ఎంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే పార్టీ ఫండ్ ఇవ్వాలి. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది దోపిడీ? మరి ఇతర పార్టీలకు ఎందుకు లేదమ్మా? నీ పార్టీకి ఒక్కదానికే 1500 కోట్లు ఉన్నాయి. 130 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ నేషనల్ పార్టీ 300 బాగా బలవంతం కొడితే 300 కోట్లు ఏదో చిల్లర ఉన్నట్టున్నది. మరి ఎక్కడి నుండి వచ్చింది? ఇదంతా దోపిడీ చేసిన డబ్బు కదా, బెదిరించిన డబ్బు కదా. 10 ఏళ్లలోనే 1500 కోట్లు పార్టీ ఫండే. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ రాష్ట్రాన్ని ఎంత దోషిండ్రు దీన్ని గమనించాలి. ప్రజలందరూ కూడా గమనించాలి సీరియస్ గా. నేను ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ ఖచ్చితంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాదోపవాదాలు వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్లు పూర్తి స్థాయిలో వాదోపవాదాలు చేస్తారు. ఆ స్టేను ఎత్తివేసి వెంటనే 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకొని ఖచ్చితంగా ఐటీ కంపెనీకి ఇస్తారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తారు, ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, అది ప్రజలకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెనుకపోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా 400 ఎకరాలను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా వేస్తుంది. మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, ఆ సెంట్రల్ యూనివర్సిటీ వేరే దగ్గరికి తరలించి దాన్ని పెద్ద అంటే దేశంలో పెద్ద ఎత్తున అది ఒక పార్క్ వేయాలి, అది టూరిజం మా పార్క్ చేయాలనే ఆలోచనతో ఉన్నది. ఖచ్చితంగా జరుగుతుంది. అది వీళ్ళు చేయలే, కేసీఆర్ కేటీఆర్ 10 ఏళ్ళలో వేయలే, కానీ మా ముఖ్యమంత్రి గారు ఈ 2 ఏళ్ళ 3 ఏళ్ళలో రాష్ట్ర పరిస్థితి మారిపోతుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారు. ప్రతి 6 స్కీములతో పాటు ఇంకా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. మా రాహుల్ గాంధీ గారు, మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అన్ని అమలు చేస్తారు. మా రాష్ట్ర ప్రభుత్వం అన్ని అమలు చేసి ఒక 2 ఏళ్ళు మీరు ఓపిక బట్టి 2 ఏళ్ళ తర్వాత మళ్ళా మాట్లాడండి, తెలుస్తుంది. ఇవాళ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో 24 గంటలు మా మంత్రుడు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు, ఐటీ మంత్రి గారు, వీళ్ళు అహానిశలు కష్టపడుతున్నారు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అహానిశలు కష్టపడి రాష్ట్ర ప్రజల కోసం పరిపాలన నడిపియాలి, అన్ని స్కీములు అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలు పెట్టి నడిపిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినో అవి అన్నింటిని నెరవేర్చాలన్న లక్ష్యం కొద్దీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. Yes, sir. Thank you so much.